ఒక డైలాగ్ వదలడం, గౌరవం గురించి మాట్లాడుతూ ఇలా గౌరవిస్తున్న సినిమా తీస్తా అని చెప్పేసి దగ్గరుండి దిద్దుతున్నారు స్క్రిప్ట్లు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. నేను ఎంత అన్యాయం అండి. అసలు ఇంతవరకు మేము కలిసాము ఆ తిరుపతిలో ఒక్కరోజు, అది కూడా ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు. దేవాలయంలో కలిసాం దర్శనం దగ్గర. ఆ తర్వాత మళ్ళీ ఆయన చుట్టూ మీడియా ఉందిగా, పోనీ నేను కాదు చెప్పారండి, కంటిన్యూ మీడియానే ఉంది ఆయన చుట్టూ. ఇంతవరకు నాకు అసలు ఏమి, అదేగా నేను బాధపడుతున్నాను. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. 100%. ఆ రోజు అక్కడే అడిగి, నేను నా స్పీచ్ కూడా చూడండి, ఆ రోజు నేను ఇదే చెప్పాను. ఎందుకంటే ఆర్జీవి గారంటేనే ఒక వివాదాస్పద వ్యక్తి అని పేరు. ఆయన గతంలో నాకు అదే భయం కనుక ఇప్పుడే నాకు న్యాయం చేయమని నేను అంటం లేదు. ఎన్టీఆర్ గారికి న్యాయం చేస్తే నేను అదే చాలు, అదే నాకు నేను చెప్పాను, ఓపెన్గా అని చెప్పాను. అందువల్ల నాకు అసలు లోపల ఓ మాట బయట ఓ మాట తెలియదు. కానీ ఇంతవరకు మేము పర్సనల్గా ఇద్దరం కలవలేదు. బహుశా ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తా అన్నారు. కలుస్తా 100%. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ నేను చూడాలి కదా. కానీ ఇప్పటి వరకు నాకు తెలియదు ఆయన అసలు ఏ స్క్రిప్ట్ చేసుకున్నారో నాకు తెలియదు. ఆయన ఏ దూరంలో, ఆయన ఈ మధ్య ఇవను కూడా ఇవ్వట్లేదు, మరి ఆయన ట్విట్టర్లోనో ఏం రావట్లేదు. రైటింగ్స్లో అంటే కనిపించండి బయట, ఆయన రైటింగ్స్లో అంటే కనిపించరు బయట, ఆయన కథ రాసుకుంటారు బయటకు వస్తారు. ఓహో అదే, ఏమో నాకు అసలు ఆయనే తెలియదు, నేనేం చెప్పగలను. ఆయన విధానాలు రాస్తారు అంతకుముందు, అదే ఆయన విధానాలు ఏంటో నాకు అర్థం కావు. కానీ అందువల్ల హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దామా, ఎట్లా తీయబోతున్నా అనేది నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పారు అప్పుడు. కానీ ఏది ఆయన ఇంతవరకు రాలేదు కనుక ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆయన మాట అన్నారు, బాలకృష్ణ గారు తీస్తున్న ఎన్టీఆర్ ఏదైతే ఉందో అది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నేను తీసేది మాత్రం నిజం అని చెప్పేసి ఆయన అలా మాట్లాడడం జరిగింది. సో అలా అనేసరికి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీరు బాలకృష్ణ గారు దాని మీద కూడా కమెంట్ చేస్తారా, మీరు ఏమన్నా అడిగారా, ఎట్లా పోర్ట్రే చేస్తారా? లేదు, అసలు ప్రామిస్ నిజంగా కూడా ఇప్పటివరకు నేను అసలు ఆయన విధానం ఏంటో అడగలేదు. ఆయనే ఫస్ట్ ఆ రోజు అనౌన్స్ చేశారు కదా, ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతిని వివాహం ఏ సందర్భంలో చేసుకోవాల్సి వచ్చింది, ఆయన పరిస్థితి ఏంటి. అదేవిధంగా అనేక మంది అనేక రకాలుగా కామెంట్ చేసినా కూడా ఎన్టీఆర్ గారు ఆమెను గురించి ఏం మాట్లాడారు చివరిలో, ఇది 10 రోజుల ముందు ఆయన చనిపోతారనగా ఆయన చివరి ఇంటర్వ్యూ ఉంది కదా, ఆఖరి వీలునామా, నిన్న కూడా ఇక్కడ వచ్చింది సోషల్ మీడియాలో. మీరు అడుగుదాం అనుకుంటే మమ్మల్ని ఏదో హిందీలో కూడా అడుగుతారు. ఆయన ధర్మపీఠం అనుకుంటాను, ధర్మపీఠంలో సతీష్ అప్పుడు అనుకుంటారు. మిమ్మల్ని కూడా మీరు అడుగుదాం అనుకుంటే క్యారే తుబ్బి పూछता है पूछो అని చెప్పేసి హిందీ. అరే యార్, ఎంత బాగా నాకు భలే నవ్వు వస్తుంది ఇప్పుడు, ఇక్కడ ఎంత ముచ్చట అనిపిస్తుందో. పూచో, ఎంత మురిపమో నాకు. బాలకృష్ణ గారు చేసే ఎన్టీఆర్ చూస్తారండి, లేదా చూసే ఆలోచనలు ఏమైనా, సినిమాలు చూస్తారా? నాకు నిజంగా చెప్తున్నా, నేను ఇంతవరకు థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం అనేది ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో మానేసి. ఆ చూడదగిన స్థాయిలో సినిమాలు నాకు కనపట్లేదు. అసలు ఎన్టీఆర్ గారి సినిమాల తర్వాత నేను సినిమాలే మానేశాను ఆల్మోస్ట్. టీవీలో వస్తే చూద్దాం అంతే, టీవీలో వస్తే. ఇప్పుడు బాహుబలి కూడా నేను టీవీలో చూశాను, మీరు నమ్ముతారో నమ్మరో, 2 పార్ట్స్ కూడా చూశాను. అట్లా మంచివి అనుకున్నాయన్నీ ఏంటవి ఏమో, అనుష్కతో సినిమా వచ్చిన తర్వాత భాగమతి, అది టీవీలో చూశాను. దానికి ముందు ఏమో ఒక హిందీ మాత్రం భూత్ అని, అమితాబ్ బచ్చన్ సినిమా, భూత్ అని, చిన్న పిల్లాడుకి భూతం కనపడతా ఉంటుంది, భూత్నాథ్. అదొక్కటి థియేటర్కి వెళ్ళి చూశాను. ఇక్కడ ఇంకా అరుంధతి ఒక్కటి చూశాను, ఇంకంతే, నేను వెళ్ళలేదు. ఇది నా ఇంట్రెస్ట్ లేదు సినిమాలు. అసలు టీవీలో కూడా చూడను నేను సినిమాలు, నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది. నాకు రాసుకోవటం చాలా నాకు టైం చాలనంత పెట్టుకుంటాను నేను. మార్నింగ్ వాకింగ్తో ప్రారంభమయ్యి ఆ తర్వాత కంపల్సరీగా నేను అభిషేకం చేస్తాను, శివాభిషేకం చేస్తాను. చేసిన తర్వాత ఇక నా బ్రేక్ఫాస్ట్, అక్కడి నుంచి ఎవరిని ఇంటర్వ్యూస్ వస్తే ఇంటర్వ్యూస్, బయట మీటింగ్స్ ఉంటే మీటింగ్స్, ఊళ్ళు వెళ్ళాల్సి ఉంటే ఊళ్ళు వెళ్ళటం, ఏమీ లేవనుకోండి ప్రోగ్రామ్స్, నా నవల కంటిన్యూ రాసుకుంటా ఉంటాను. నైట్ పడుకునే ముందు కంపల్సరీగా ఏదో ఒక మంచి పుస్తకం చదివి పడుకుంటాను. ఎందుకంటే ఆ చదవటం అనే అలవాటుని పోగొట్టుకోకూడదని నాకు. అందువల్ల చాలా ఇష్టం నాకు చదవటం అంటే. ఎవరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఇంట్లోనే? నేను చాలా తక్కువ చెప్పాలంటే. నాకు ఒక 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు బాగా, ఇక నాకు దోస్తులు.
నేను హైదరాబాద్ అడుగు పెట్టిన దగ్గర నుంచి ఒక ఫ్రెండ్ ఉంది, హైమాన్, జడ్జి గారు అమ్మాయి తను. ఆ తర్వాత సత్య అని ఒక ఆమె ఉంది, ఇంజనీర్ వైపు. తర్వాత కళ్యాణి, వరలక్ష్మి, సీత, ఇట్లా ఒక 6 7. కొంతమంది అయితే పాపం నాతో ఎక్కడికి ట్రావెల్ కూడా తోడు వస్తూ ఉంటారు, అట్లా ఉన్నారు. కనుక ఏంటంటే ఏదన్నా కలిస్తే అప్పుడప్పుడు ఇంట్లో మేము కలుసుకొని సరదాగా మాట్లాడుకోవడం, అప్పుడు మ్యూజిక్ క్లాస్ పెట్టుకుంటాము. ఓకే. జయారెడ్డి గారిని ఒక ఆమె ఉన్నారు, ఎట్లా అందరం, అదే సామంత్ వాళ్ళ మదరు. నాకు మ్యూజిక్ ఇష్టం, సంగీతం సాహిత్యం ఎంత ఇష్టమో సంగీతం కూడా అంత ఇష్టం. కానీ సాహిత్యాన్ని సాధించాను కానీ సంగీతం నేర్చుకోలేకపోయాను నాకున్న పరిస్థితుల వల్ల. అయినా వినటం అంటే అంత ఇష్టం, చాలా బాగా. సో ఇది నాకేంటంటే నాకు చాలా ఆరోగ్యకరమైనటువంటి దినచర్య ఉంది నాకు నేనే ఒక క్రమబద్ధమైన దినచర్య. అనవసరమైనటువంటి మనుషులను కలవటం, టైం వేస్ట్ చేసుకోవటం, అలాగే టీవీలకి అంటిపెట్టు. ఒక్క సీరియల్ నేను చూడలేదంటే నమ్ముతారా మీరు? నాకు తెలియదు కూడా సీరియల్స్ అస్సలు. దేంట్లో ఏ సీరియల్ నడుస్తుందో నాకు తెలియదు. ఎందుకంటే ఆ సీరియల్స్ మీద కూడా నాకేం మంచి ఒపీనియన్స్ లేవు. ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి. సమాజాన్ని ఎంత భారీగా, ముఖ్యంగా మహిళా లోకాన్ని ఎంత నాశనం చేయాలో అంత స్థాయిలో తీస్తున్నారని వింటుంటే బాధగా. మా మదర్ ఉన్నారు, 20 గంటలు ఆ సీరియల్ కంటి పెట్టుకొని ఉంటుంది. ఆమె తిడుతూ ఉంటుంటుంది వాడని. ఎందుకు వచ్చింది గోల నీ గురించి చంద్రాల మాట్లాడుతుంటారు? ఆవిడ కంటే ఏమైనా పడింది, ఆవిడ చెవులు ఏమైనా పడిందా? విమర్శలు కానివ్వండి, రాజకీయ పరంగా. ఈరోజు నిజంగా ఆమె కూతుర్ని పొగిడే వాళ్ళని ఎక్కువ మందిని చూస్తూ ఉంది. అంత రియలైజేషను ఈ సొసైటీలో మేము అది నేను సాధించగలిగిందే. ఇంకా ఎవరో టీడీపీ వాళ్ళు ఒకళ్ళిద్దరు విమర్శిస్తే విమర్శించవచ్చు, వాళ్ళ సానుభూతి పరులు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత గౌరవంగా చూస్తున్నారంటే, అమ్మ సేవ చేసింది, ఎన్టీఆర్ గారి సేవ చేసింది, ఆమెను చూస్తుంటే మాకు ఎన్టీఆర్ని చూస్తున్నట్టే ఉంది అనే మాటలే ఇప్పుడు ఎక్కువగా వింటా ఉన్నాను నేను. అంటే ఆనాటి నిందలన్నీ కూడా తొలగిపోయే పరిస్థితి నాకు ఇప్పుడు ఏర్పడింది. నాకు అదొకటి సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తల్లిగా కూడా ఆవిడ అసలు ఆ టైంలో నా కొడుకు కానీ, మా అమ్మ కానీ, మా నాన్న కానీ ఎంత దుఃఖం అనుభవించారో నాతో పాటు నాకు తెలుసు. ఇంకెవరున్నారు మాకు దిక్కెవరున్నారు ఈ ప్రపంచంలో చెప్పుకోవటానికి? నేనేమన్నా కోటీశ్వరాలనా? కోట్లు డబ్బు పెట్టి వీళ్ళ నోరు మోయించడానికి? నేనేమన్నా పెద్ద రాజకీయవేత్త కూతురునా? నా తండ్రి పలుకుబడితో వీళ్ళందరిగా ఎదుర్కోవటానికి? ఒక పేద కుటుంబం నుంచి ఒక లెక్చరర్గా ఉద్యోగం చేసి ఎన్టీఆర్ అడిగిన మీదట నన్ను పెళ్లి చేసుకుంటావంటే అన్నీ త్యాగం చేసి వచ్చి ఆయన జీవితానికి అండగా నిలబడి ఆయన పార్టీని అంత స్థాయిలో గెలవటానికి నేను కూడా నా సహకారాన్ని అందించి ఆయన ఆరోగ్యం బాగు చేసి ఇంత అండదండలుగా ఉండే ఒక స్త్రీని ఇంత దారుణంగా అవమానం చేస్తారా? ఆ మహానుభావుని అంతా దించేస్తారా మీరు చేసిన ఈ దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఒక నిందల పర్వాన్ని సృష్టించి ఆ స్త్రీని కంటిన్యూగా మీడియా మీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? ఈ నిజాలు తెలిసిన సమాజం లేదా? అప్పుడు ఉన్నారు. అనుకునే నాకు 14% ఓటింగే 96 ఎలక్షన్లోని ఇచ్చారుగా. వాళ్ళంతా మీ మాటలు నమ్మని వాళ్లే కదా, ఆ తటస్థులే కదా. అందువల్ల ఈరోజు ఇంకా కూడా నువ్వు చేసిన పాపాలేంటో బయటకు వచ్చేకుంది. లక్ష్మీపార్వతి మీద గౌరవం పెరుగుతూ ఉంది, లక్ష్మీపార్వతి మీద అభిమానం పెరుగుతూ ఉంది జనంలో. ఎక్కడికి వెళ్ళినా ఎంత జనం. చంద్రబాబుని నన్ను పర్సనల్గా ఇద్దరే వెనక ఏ మంది మార్పురం లేకుండా ఇద్దరం జనంలోకి వెళదాము. ఎవరి దగ్గర జనం ఎక్కువ వస్తారో చూద్దాం పద. ఓపెన్ ఛాలెంజ్. సినిమా వచ్చాక ఇంకా రెస్పెక్ట్ పెంచేవాళ్ళు, బాగా రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఎక్కువ అవుతాయని మీరు నమ్ముతున్నారండి? ఒక్కటి మొన్ననే చదివాను, చాలా నచ్చింది. ఒక భక్తుడు దేవుని గురించి తపస్సు చేస్తాడు. దేవుడు ప్రత్యక్షం ఏ వరం కావాలంటే, ఓ దేవా, ఈ భూమి మీద అందరూ నన్ను మెచ్చుకునేవారు నాకు ఇవ్వండి, ఎవ్వరు నన్ను విమర్శించకుండా అందరూ నేను చాలా మంచివాడిని, గొప్పవాడిని అని మెచ్చుకునేవారు ఏమని చెప్పానంటే దేవుడు సైలెంట్ అయిపోయాడట. ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇవ్వలేరా అని అంటే, అది నాకే దక్కలేదు ఆ వరం, నీకేమి ఇచ్చేదని మాయమైపోయాడంట. చాలా బాగా నచ్చింది, చాలా చిన్న దాంట్లో ఎంత బాగా చెప్పారంటే. అందువల్ల ఈ ప్రపంచం నేను అంటే అంత గొప్ప స్థాయిలో ఉన్నాను నేను. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ కంపేర్ టు దట్ గ్రేట్ పర్సన్స్. ఊరికే నేను విషయం కోసం చెప్తా ఉన్నాను. ఈ ఒక సిద్ధాంతం కోసం పోరాటం చేసిన బుద్ధుడిని ఏమయ్యాడు? ఒక సిద్ధాంతం కోసం నిలబడ్డటువంటి శంకరాచార్యని ఎందుకు చంపేశారు? ఒక సోక్రటీస్కి ఎందుకు విషమిచ్చి చంపారు?
అహింసా సిద్ధాంతాన్ని తీసుకున్న జీసస్ని ఎందుకు సిలువ వేశారు? మరి అట్లా మనం ఆలోచన చూస్తే ఒక సిద్ధాంతం కోసం పోరాటం చేస్తున్న ఎవరినైనా సరే ఈ సమాజం మెచ్చిందా, ఒప్పుకున్నారా? అలాగే ఇక దేవుళ్ళ పరంగా చూస్తే రాముడిని తిట్టారు, కృష్ణుడిని తిట్టారు, ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు. అందువలన ఈ వ్యవస్థ ఎప్పుడూ భిన్నమైనటువంటి ఈ మనస్తత్వాలు ఏ వ్యక్తి యొక్క మంచితనాన్నో లేకపోతే చెడునో, ఎందుకంటే మంచిని చూసేవాళ్ళు ఉంటారు, అలాగే చెడుని చూసేవాళ్ళు ఉంటారు. చెడును విమర్శించినప్పుడు మనం ఏదో పెద్ద ఇక అసలు వాళ్ళంతా మనకు శత్రువులు అనుకోవటానికి కూడా లేదు, అలాగే మనల్ని పొగిడే వాళ్ళంతా మిత్రులను కూడా అనుకోవటానికి కూడా లేదు. కానీ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, నువ్వు చేస్తున్న మంచి పనే కాదా అని. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఈ రోజు వరకు కూడా లక్ష్మీ పార్వతి ఏం తప్పు చేసింది? ఇప్పటి వరకు భర్త కోసం నిలబడటం తప్ప ఆ రోజు నేనేం తప్పు చేశాను, ఈ రోజు నేనేం తప్పు చేశాను? రాజ్యాంగేతర శక్తి వ్యవహరించిందని ఒక్క మాట అంటారు. రాజ్యాంగేతర శక్తిగా నేను లోకేష్ కంటే ఎక్కువ వ్యవహరించాను? ఏ అధికారులు నేను కలిశాను, ఏ ఫైల్స్ తెప్పించి చూశాను, ఎవరి విషయాల్లో నేను జోక్యం చేసుకున్నాను? వీటన్నిటికీ సమాధానాలు లేకుండా ఒకే ఒక్క మాట పట్టుకొని మీరు విమర్శిస్తూ వచ్చారే. మీరు చేసిన దుర్మార్గు పని సమర్థించుకోవడానికి లక్ష్మీపార్వతిని ఒక బూచిగా చూపించారు. ఇది నేను చెప్పిన మాట, స్వయంగా ఎన్టీఆర్ గారు చెప్పిన మాటేగా. నా భార్యను బూచిగా చూపించి నా గవర్నమెంట్ పడగొట్టారు మీరు అని చంద్రబాబుని తిట్టిన తిట్లు ఎక్కడ పోయినాయి? మీరు ఎన్టీఆర్ మా దేవుడు అనేవాళ్ళు ఎన్టీఆర్ మాటలు మీకు పట్టవా? అక్కడికి వచ్చేసరికి మళ్ళీ 2 నాలుకలు 2 సిద్ధాంతాలా మీకు? కనుక బ్రెయిన్ మీ లోపం మీది, అది నాది కాదు. నేను ఎప్పుడు ఒకే మాట మీద ఉన్నాను, ఒకే నాలుక నాది, ఒకే సిద్ధాంతం మీద నడిచాను నేను. ఎప్పుడు ఆల్వేస్ విత్ ఎన్టీ రామారావు, అంతే ఉన్నాను నేను. కనుక మీకు లేదు ఆ నైతికం, నన్ను విమర్శించేటువంటి నైతిక హక్కు మీకే లేదు, మీరే కోల్పోయారు. ఎందుకంటే ఒక అవినీతి పరుణ్ణి, ఒక వెన్నుపోటుదారుని మీరు అతని ప్రోత్సహిస్తున్నారు గనక. Like and subscribe Eagle Media Works.